ఏఓబీలో టెన్షన్ 5 రాష్ట్రాల్లో మావోయిస్టులు ఇచ్చిన బంద్ పిలుపుతో నివురు గప్పిన నిప్పులా ఉంది అక్కడి పరిస్థితి. మల్కనగిరి ఎన్కౌంటర్ కు నిరసనగా ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్రల్లో బంద్ కు పిలుపునిచ్చారు. ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామన్న మావోయిస్టుల హెచ్చరికలతో మన్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు ఏజెన్సీ ఏరియాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. హింసాత్మక ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సరిహద్దు గ్రామాల్లో బందోబస్తు పెంచారు. ఏఓబీలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. అటు ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు కొన్ని రోజులు గ్రామాల్లో ఉండవద్దని పోలీసులు హెచ్చరించారు. పలువురు నేతలకు భద్రతను కూడా పెంచారు. మావోయిస్టుల బంద్ పిలుపుతో విశాఖ ఏజెన్సీలో టెన్షన్ నెలకొంది. విశాఖ సబ్ డివిజన్ అయిన పాడేరు నుంచి వివిధ ఏజెన్సీ మండలాలకు వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సులను కూడా నిలిపేశారు. కూంబింగ్ బలగాలు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి. పాడేరు, చింతపల్లి, అరకు వ్యాలీ ప్రాంతాల్లో కొత్తగా అద్దెలకు దిగిన వారి సమాచారాన్ని సైతం సేకరించారు పోలీసులు.